ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఈ వాక్యం అందరికీ పరిచయమైన వాక్యం. ఇక్కడ చాలా విషయాలు మనకి చదవబడిన వాక్యం నేర్పిస్తుంది. ఇక్కడ ఏమంటాడంటే బాధలు పడటానికి, శ్రమలు పడటానికి, ఇబ్బంది పడటానికి మనము దేవుని వద్దకు రావట్లేదు. దేవుని వద్దకు వచ్చేది దేని కొరకు? ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి మీరు వస్తున్నారు అని బైబిల్ మనకి నేర్పిస్తున్న పాఠం. ఆశీర్వాదం అంటే చాలా విశేషాలు ఉన్నాయి. ఎవరు ఆశీర్వాదానికి వారసులు అవుతారు? ఆశీర్వాదం అంటే ధనం వస్తే ఆశీర్వాదం అని కొంతమంది, ఆరోగ్యం వస్తే ఆశీర్వాదం అని కొంతమంది బిడ్డలు పుడితే ఆశీర్వాదం అని కొంతమంది. ఆశీర్వాదంలో చాలా రకాలు ఉన్నాయి. పెద్దల చేత ఆశీర్వదించబడే పరిస్థితులు కొన్ని. బైబిల్ మనకి ఈరోజు నేర్పిస్తున్న పాఠము దేవుని చేత ఆశీర్వదించబడటం అంటే ఏంటి అసలు? ఈ భూలోకములో చాలామంది చాలా ప్రయత్నాల ద్వారా ధనం సంపాదిస్తున్నారు. అది ఆశీర్వాదం మాత్రం కాదు. మోసం, అన్యాయం, అక్రమం, దాన్ని ఆశీర్వాదం అంటారేంటి? అనకూడదు అంటుంది బైబిల్. చాలామంది దేవుణ్ణి ప్రకటిస్తూ సేవకులే అవ్వచ్చు, లేక విశ్వాసులు అవ్వచ్చు, బిజినెస్ చేసేవారు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, ఆశీర్వదించబడ్డాను అని అనుకుంటున్నారు. వారు ఒక్క విషయంలోనే ఆశీర్వదించబడతారు. ధనం వచ్చిందని కదా ఆశీర్వాదం అని అనేకపడం. బైబిల్ ఆ సర్టిఫికెట్ని చించేస్తుంది. బైబిల్ ఆ సాక్ష్యాన్ని కొట్టివేస్తుంది. ఈరోజు ఆశీర్వాదము మనము దేని కొరకు? మనం ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తాము అని అంటే, ఒక దొంగై, మోసగాడై, నరహంతకుడై, ఇటు మాట అటు మాట ఇటు చెప్పే బ్రోకరై ధనాన్ని సంపాదించవచ్చు. ఆఫ్టర్ ఆల్ ధనం అంతే. ధనానికి లాజిక్ లేవండి. ఇవి చేస్తే ధనం వస్తుంది. ఒక వ్యక్తి కూలి చేసుకుంటూ, కష్టపడుతూ, యథార్థంగా ఉంటూ, తనకు వచ్చిన దాంట్లోనే సరిపెట్టుకుంటూ భార్యని, బిడ్డలను, భర్తని పోషించుకుంటున్న వ్యక్తులు చాలామంది కుటుంబంలో 70% ఉన్నారు. 70% ఉన్నారండి కుటుంబాల్లో. అలాంటి వారు ఆ నీతిని అనుసరించి నడుచుకుంటూ వెళితే వాళ్ళకి అన్ని సరదాలు తీరం, అన్నిటినీ అనుభవించలేరు. ఈ భూలోకంలో ఏదో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికని ఎప్పుడో అమావాస్యకు పొన్నానికి అన్నట్టుగా ఎప్పుడో తీరుస్తూ ఉంటారనమాట. అలాంటి పరిస్థితిని అలవడిస్తూ ఉంటాయి. ఆశీర్వాదముకు వారసుడొకటకు నేను మిమ్మల్ని పిలిచి తిని. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. ఆశీర్వదించబడ్డామా లేదా? ఈ వాక్యం వింటున్న వారందరూ పరిశీలన చేసుకునే పరిస్థితి వచ్చిందని మనం నమ్మవచ్చు. ఈ వాక్యం వింటున్నాం, మనం ఆశీర్వాదంలో నిలిచి ఉన్నామా, లేక ఆశీర్వాదాన్ని పోగొట్టే నిలిచి ఉన్నామా అనేది లెక్క కావాలి. ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే పద్ధతులు ఎలా ఉంటాయి అనేది మనం నేర్చుకున్నాం. ఈరోజు పోగొట్టుకునే పద్ధతులు ఎలా ఉంటాయి అనేది మనం నేర్చుకోవచ్చు. ఆశీర్వాదం పోకుండా దేనిని ఈ భూలోకంలో నెరవేర్చారు? ఆశీర్వాదం పోకుండా నిలబెట్టుకోవడం అంటే ఏమిటి? యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? 3 విషయాలు చక్కబెడతానికి వచ్చాడు. 3 విషయాలు. ఒకటి, పాపము చేసే వారందరినీ క్షమించి, వారు కూడా మనుషులే, వారు కూడా మమతనారాగులు ఉన్నాయి, వారు కూడా మనసుంది, వారు కూడా నా పోలిక కలిగిన వారిని నిరూపణ చేస్తానికి, ఆ పాపాలన్నీ క్షమించడానికి ఉచితంగా యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చాడు. ఇది మొదటిది. రెండవది చూస్తే
ఇదిగో ఈ ప్రజలందరికీ వ్యాధులు, బాధలు, సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడానికి వచ్చాడు. అందుకని అంటాడు, నేను నీతిమంతుల కొరకు నేను రాలేదు, కానీ ఎవరి కోసం వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. పాపము చేసే వారి కొరకు వచ్చాను. వారు నాకు కావలసింది, వారిని నేను మార్చాల్సింది, వారిని నేను చక్కబెట్టవలసింది, వారి జీవితాన్ని సరిచేస్తానికి నేను వచ్చాను. ఇంతకు ముందు వచ్చిన చరిత్రకారులు, వీరులు, మూల పురుషులు ఉండవచ్చు, వారి వల్ల కాలేదు. దుష్ట శిక్షణే చేశారు, కానీ దుష్టుని రక్షించరా. రాక్షసులు ఉండేవారు గతకాల దినాల్లో. ఆ రాక్షసులంతా ఇంత ఆహారం కావాలని గ్రామానికి కబురు పంపేవారు. ఎవరు ఆహారం వండి పెట్టకపోతే అక్కడ ఉన్న వ్యక్తుల్ని తినడం ప్రారంభించేవాళ్ళు. ఒక్కొక్క వ్యక్తిని తినడం ప్రారంభించేసేవాడు. ఇప్పుడు రాక్షసుడు అంటే మూర్ఖుడు అని. ఇప్పుడున్న కాలంలో ఎవడు మూర్ఖుడో వాడు రాక్షసుడు. ఎవడు మూర్ఖుడో వాడు రాక్షసుడు. మూర్ఖుడు అంటే ఏమిటంటే, ప్రపంచంలో ఉన్నవన్నీ ప్రక్కన పెట్టి వీడు ఒక బైబిల్ తెస్తాడు, వీడు ఒక పుస్తకం రాసుకుంటాడు. ఈ పుస్తకంలో ఉన్న ప్రతిదీ ఆన్సర్స్ అన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంతమంది చనిపోని, ఎంతమంది బ్రతకని, ఎంతమంది బాగుపడని, ఎంతమంది బాగుపడుతూ మానేవిని అనవసరం. వాడికి కావాల్సింది ఏమిటి అంటే, మూర్ఖుడు కాబట్టి నెరవేర్పు, నా మాటే నెరవేరాలి. ఇది మూర్ఖం. నా మాటే నెరవేరాలని మూర్ఖం. బైబిల్ దగ్గరికి వచ్చి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు ఏమి నేర్చుకుంటున్నాము అంటే, మూర్ఖుడు వద్దకు వెళ్ళి మూర్ఖుడు మార్చాలి. ఏంటి లాజిక్? మీ ఇంట్లో మూర్ఖుడు ఉంటే వాడిని మార్చాలి. ఎలా? ఏం చేయాలి? బైబిల్ అడిగితే చెప్పుద్ది, బైబిల్ చదివితే నేర్పిస్తుంది. బైబిల్ అడిగితే మీకు నేర్పించి చెప్పుద్దండి. ఆ మూర్ఖుడిని ఎలా మార్చాలి? అందుకనమాట యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చింది. ఒకటి, పాపుల కోసం. రెండవది మనం ఆన్సర్ చూస్తే, నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోతుంది ఎక్కడా? ఆయన ఆస్తియా? ఆయన అంతస్తా? ఈ సృష్టి నశించిపోతుందా? ఏది నశించిపోయేదేంటి? కాలమా? నశించిపోయేదేంటి అంటే, ఆయన ఊపిరి పోసుకుని ఉన్న ఆత్మ మనలో నశించిపోతూ ప్రారంభించింది. అందుకని దేహమంతా శకటమైపోయి వ్యాధులు ప్రారంభమైపోయినాయి. ప్రతి వ్యక్తి వ్యాధిని ఫేస్ చేయాలి. ప్రతి వ్యక్తి వ్యాధి లేని వ్యక్తి లేడు ఈ రోజుల్లో. ప్రతి వ్యక్తి బాధలు, వ్యాధులు కలిగి ఈ భూలోకంలో నివాసం చేస్తున్నాడు. ఇదిగో నేను ఎవరి కోసం అంటే, ఆరోగ్యకరంగా ఉండే వారి కోసం రాలేదు, రోగుల కొరకు వచ్చాను అని వాక్యం చదివిస్తుంది. ఒక రోగి కోసం వచ్చానని సర్టిఫై చేస్తున్నాడు దేవుడు. అందుకని ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మనం ఏం చేయాలి? భూలోకంలో ఎలా నడవాలి? ఈయన ఎందుకు వచ్చాడు అసలు అన్నది చూస్తే మూడు విషయాలండి. ఒకటి, పాపుల కోసం వచ్చాడు. నిన్ను పిలిచాడు, నీకు బాప్తిసం ఇచ్చాడు, నీకు సంఘ ప్రవేశం కలిగింది. సంఘ ప్రవేశం ఎప్పుడైతే కలిగిందో యేసు ప్రభులోకి రావడానికి నీకు వీలైంది. ఆయన శరీరాన్ని భుజించడానికి ఇష్టపడుతున్నాను. ఇది మొదటి లాజిక్. రెండవది, వ్యాధి వచ్చింది అంటే, దేవుల్లో నడుస్తూ వ్యాధి వచ్చిందంటే రెండు కారణాలు ఉంటాయి మనకి. ఒకటి, పరీక్ష. నీతిమంతుడికి పరీక్ష. నువ్వు నీతి లేకుండా వ్యాధి వచ్చిందంటే రక్షణ పోగొట్టుకున్నావు అని అర్థం. పొందిన రక్షణ పోగొట్టుకున్నావు. పొందిన రక్షణ నీ దగ్గర లేదు. ఎక్కడ జారిపోయిందో తెలియదు. ఆ ఆణి ముత్యము ఎక్కడ పోయిందో తెలియదు. దాని విలువ నీ శరీరానికి అర్థం కాల. దాని విలువ నీ జీవితానికి తెలియదు. దాని విలువ నీకు అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావు. నిజంగాండి, నీ భర్త వచ్చి నీ ఆత్మకు రక్షణ కలగచేయడు, నీ భార్య వచ్చి నీ ఆత్మకు రక్షణ కలగచేయదు. ఈ భూలోకంలో
ఎన్నో కనిపెట్టిన వ్యక్తులు వచ్చి నీ ఆత్మకి రక్షణ కలగచేయరు. ఎవరి వల్ల కానిదనమాట. ఒక్క యేసు ప్రభు మాత్రమే ఆత్మకి రక్షణ కలగజేసేది. మరలా ఎవరైతే ఆ ఆత్మకు రక్షణ కలగజేసి నీ దీపాన్ని వెలిగించాడో అది ఆయన దగ్గరికే వచ్చి మరలా ఆ దీపాన్ని వెలిగించుకోవాలి. ఎలాగూ బైబిల్ మనకు నేర్పిస్తున్న పాఠాలు మనం ఆలకించినట్లయితే ఆశీర్వాదంలో మనం నిలిచి ఉండాలి. ఆశీర్వాదంలో నిలిచి ఉండాలి. అబ్రహాము అన్నిటిలో ఆశీర్వదించబడ్డాడు. అన్నిటిలో అంటే బిడ్డల విషయంలో. అబ్రహాంకి బిడ్డలు ఎంతమంది అండి? అబ్రహాంకి బిడ్డలు ఎంతమంది అండి? 8 అంటున్నారు ఒకరు. మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? అబ్రహాంకి మొదటగా పుట్టినవాడు ఇస్మాయిల్, రెండవగా పుట్టినవాడు ఇస్సాకు, 3, 4, 5, 6, 7, 8 5గురు తర్వాత పుట్టినవాడు అబ్రహాం. రిటైర్డ్ అయిపోయే సమయంలో అబ్రహాము దేవుడు మాటలు మీరేడంటావా? శారాయి చచ్చిపోయింది, దీనికి వివాహం కావాల్సి వచ్చింది. శారాయి చచ్చిపోయిందండి, ఈయన వివాహం కావాల్సి వచ్చింది. అప్పుడు బిడ్డలు కంటం ప్రారంభించాడు. రిటైర్మెంట్ సమయంలో 5గురు బిడ్డలండి. ఈ 5గురు బిడ్డల చరిత్ర ఎందుకని రాయలేదు? దేవుడు ఆశీర్వదించబడాలి అనుకున్న వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి, వాగ్దానంతో కంది. ఆమె శారాయి. 3 భార్యలు, 8 మంది పిల్లలు. ఈయన నడిచిన నడవడిలో పరిస్థితులన్నీ చూసుకుంటే ఒకడికే అవకాశము, ఒకడికే ఆశీర్వాదము, ఒకడే వీలుగా ఆ దైవ కృప పొందిన వాడుగా మనం బైబిల్ ద్వారా గుర్తిస్తున్నాం. చాలామంది బైబిల్ ద్వారా గుర్తించలేని చాలా మన ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. బైబిల్ ద్వారా గుర్తించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఆశీర్వాదము పొందడానికి మిమ్మల్ని పిలిచితిని కానీ నా వారసులవటకు పిలిచితిని కానీ కీడుకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషనైనను మీరు చేయకండి. ఇక్కడ ఆశీర్వాదం నిలబెట్టుకోవటానికి, ఇచ్చిన ఆశీర్వాదం పొందటానికి కొన్ని ఆన్సర్స్ చెబుతున్నాడు పేతురు భక్తుడు. పేతురు యేసు ప్రభు వారిని చాలా బలంగా నమ్మాడు. యేసు ప్రభు వారు పేతురునే ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఈయనైతేనే జవాబు చెబుతాడు, తప్పైనా రైట్ అయినా అని. పేతురుని పిలిచి ప్రతిదీ అడుగుతూ ఉండేవాడు యేసు ప్రభు వారు. పేతురు, అందరూ ఇలా అనుకుంటున్నారు నన్ను, నువ్వేమనుకుంటున్నావు నన్ను చూసి? ఏమనుకుంటున్నావు నన్ను చూసి? పాస్టర్స్ గురించి కూడా చాలామంది చాలా రకాలుగా అనుకుంటామండి. ప్రేమ ఉన్నవాడు ఏమంటాడంటే అట్టాడు కాదు, అట్టాడు కాదులేరా అని మనం మాట్లాడతాం. నీకేం తెలుసురా ప్రేమ లేని వాడు ఇలాగనమాట. ఏదో తప్పు ఎవరో పరిస్థితుల్లో కనపడుతూనే ఉంటూనే ఉంటుంది. బలహీనతలు రాకుండా ఎవరికి కూడా ఉండవండి. కాబట్టి ఇక్కడ వారసత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఏ వారసత్వం? భూలోక వారసత్వమా? యేసు ప్రభు వారు భూలోకంలో ఉండగా బరబ్బా అనే వ్యక్తి, బందిపోటు బరబ్బా, రాజుగా మారాలని ప్రజలకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి న్యాయం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు మా కుటుంబం మీదకి ఎవరో దుండగులు వచ్చి, అప్పుడు భటులు ఉండేవారు, వారంతా వచ్చి ఏదో అప్పివ్వాలని దౌర్జన్యం చేసి కొట్టి తిట్టి చంపేసాం, లేక ఏదో చేస్తున్నారు, లేదంటే నా దగ్గర ఉన్నది ఏదో పట్టుకుపోతున్నారు అనుకో, అక్కడ వచ్చేవాడు బలబ్బా. వచ్చి వాళ్ళందరిని కొట్టి ఈ ప్రాంగణానికి రావడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చి పంపించేసేవాడు. ఇలాంటి పనులన్నీ చేస్తూ కొంచెం కొంచెంగా డెవలప్ అవుతున్నాడు బలబ్బా. డెవలప్ అవుతూ ఉంటే ఈయనకేంటి ఆకాంక్ష అని అంటే, రాజు అవ్వాలి, రాజు పరిపాలన చేయాలి. ఏమిటనంటే అందరూ అంత ఆహారం తినాలి, వస్త్రాలు కట్టుకోవాలి, సమానత్వం కలిగి ఉండాలి. ఈయన ఫీలింగ్ అదండి. అయితే యేసు ప్రభుని ఉపయోగించుకుందామని ప్రయత్నం చేశాడు ఆ రోజుల్లో బరబ్బా. ఎలా ఉపయోగించుకోవటం? యూదాయేసు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక సలహా ఇచ్చాడు అన్నమాట. ఏంటి? నీ బలము చాలదు, నీ కత్తి బలమే చాలదు, జనాన్ని
మనం ఎంత ఆకర్షించి వాళ్ళకి న్యాయం చేయాలని చూసినా యేసు వైపే వెళ్ళిపోతున్నారు అందరూ. మన వైపు ఎవరు రావట్లేదు. అతను కర్ర పట్టుకోలేదు, కత్తి పట్టుకోలేదు, బాణం పట్టుకోలేదు, గద పట్టుకోలేదు, బాంబు పట్టుకోలేదు, తుపాకీ పట్టుకోలేదు, ధనం పట్టుకోలేదు, అధికారం పట్టుకోలేదు. అయినా ఆయన వైపే వెళ్ళిపోతున్నారు జనమంతా. కాబట్టి ఆయన్ని మనం చేర్చుకుంటే, లేక మనం వెళ్ళి ఆయనలో చేరిపోతే ఆ రాజ్యం అంతా మనదే అవుద్ది. ప్రజలందరూ మన వైపే ఉంటారు. మనం రాజ్య పరిపాలన చేయొచ్చు. నువ్వు రాజువి, నేను మంత్రి అని సలహా ఇస్తాడు యూదా ఇస్కరియోతు. నిజమే కదా, బాగుందన్న ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక పెద్ద బోధ చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక కుష్ఠరోగి అక్కడికి వస్తే ఆ రోగిని బాగు చేస్తానికి యేసు ప్రభు వారు బోధ చేసేవాడు ఆగి ఆ రోగి దగ్గరికి వచ్చాడు. ఆ రోగి దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు జనమంతా కుష్ఠరోగి వచ్చాడని పారిపోయాడు. ఈ పరిస్థితి అంతా యూదా చూస్తున్నాడు, బరబ్బా చూస్తున్నాడు. యేసు ప్రభు వచ్చి ఈయన చేతులు పట్టుకుంటే కుష్ఠరోగి పోయింది, వెంటనే రోగం పోయింది. ఎవరి కొరకు వచ్చాడు ఈయన? రోగుల కొరకు వచ్చాడు. రోగాన్ని బాగు చేసేవాడు ఈయన. అప్పుడు ఈయన పవిత్రుడిగా మార్చబడిన తర్వాత మళ్ళీ జనమంతా చూసి వచ్చారు. అంతకుముందు బండలు ఉంటే అక్కడ బండల చాటును దాక్కున్నారు. నిజమండి, ఎవరిని పిస్తోల్ పెట్టారనుకో గేట్లో నుండి పారిపోతానికి లేట్ అయితే వెంటనే పేల్చేస్తాడు అనుకుంటే, ఇదిగో ఈ పోస్టుని ఆదాయం చేసుకుంటారు కొంతమంది, దాని చాటును ఉంటారు. అట్టగా అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఈ రోగి బాగుపడిన తర్వాత ఈ రోగిని తీసుకుని యేసు ప్రభు వారు వస్తూ ఉండగా అప్పుడు జనమంతా వచ్చేసారు. మళ్ళీ అలాంటి పరిస్థితిని అంతా చూసి బరబ్బా వచ్చి అడుగుతున్నాడు, మేము ఇదిగో ఉన్నవారు ఎలాగో పేదవారిని ఏడిపిస్తున్నారు, లేకుంటే పేదవారు ఉన్నవారిని ఎలా ఏడిపిస్తున్నారు, అధికారులు ఎలా ఏడిపిస్తున్నారు, మత గురువులు ఎలా ఏడిపిస్తున్నారు. ఈ పరిస్థితి అంతా చూస్తే మాకు చాలా అన్యాక్రాంతంగా కనిపిస్తుంది. కాబట్టి నువ్వు మాతో చేయగలిగితే నేను మీతో ఉంటాము, మీరు మాతో ఉండండి, రాజ్యాన్ని స్థాపిద్దాం, మనమే రాజులుగా ప్రజలందరికీ న్యాయం చేద్దామని ఒక ఆలోచన ఈ బరబ్బా చెబుతున్నాడు. అప్పుడు అంటాడు యేసు ప్రభు వారు, ఏమంటాడంటే, నేను ఈ రాజ్యం కోసం రాలేదు. ఏమంటాడు? నేను ఈ రాజ్యం కోసం రాలేదు, నా తండ్రి రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యం కోసం వచ్చాను. ఆ రాజ్యంలో ఎవరికి కన్నీరు ఉండదు, ఆ రాజ్యంలో ఎవరు పాపులు ఉండరు, ఆ రాజ్యంలో ఎవరికి ఆకలి దప్పులు ఉండవు, ఆ రాజ్యంలో కక్ష, కలహము, క్రోధము, భేదాభిప్రాయము, ఇది నాది ఇది నీది అనే పద్ధతులే ఉండవు, ఆ మనస్సే ఉండదు, ఆ ఆలోచనలే ఉండవు అన్నమాట. అందుకని ఆ రాజ్య స్థాపన కోసం, ఆ రాజ్యంలో వ్యాధులు ఉండవు, ఆ రాజ్య స్థాపన కోసము ఈయన దిగొచ్చాడు భూలోకానికి. ఆ రాజ్య స్థాపనే లోక కళ్యాణం. ఆ రాజ్య స్థాపన కోసం వచ్చాడు. అదిగో ఆ రాజ్యములో నీవు కూడా ఉండటానికి వారసుడుగా నిన్ను నిలబెడతాను, నిన్ను పిలిచాను, నువ్వు మందిరానికి వచ్చావు, సంఘములో చేర్చబడ్డావు, బాప్తిసం పొందావు. పొందకపోతే పొందాలి, ఆశీర్వాదం ఇక్కడే ఉంది. యేసు ప్రభువు దగ్గర తప్ప ఆశీర్వాదం ఎక్కడా లేదు. అన్యాయములో ఆశీర్వాదం లేదు, మోసములో ఆశీర్వాదం లేదు, పాపములో ఆశీర్వాదం లేదు. పాపములో కొంత ధనం వస్తుంది, అది నీ వ్యాధికే సాలదు, మళ్ళీ నువ్వు అప్పు చేయాలి. ఎవరైనా సరే అంతే, పాపము చేసే ప్రతి ఒక్కరూ అంతే అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. కాబట్టి మనమందరం వారసులు అవ్వడానికి వచ్చాం, దేవుని వద్ద వారసులు అవ్వడానికి వచ్చాం. ఒక కార్యం జరగటం లేదు, దేవుని దగ్గర మనం ఏం చేయాలండి? మొదట ఆయన బిడ్డగా మార్చబడాలి. ఒక కార్యం జరగటలేదు, ఆయన బిడ్డగా మార్చబడాలి. బిడ్డగా మార్చబడతామంటే ఇదిగో నశించిపోయేదాన్ని రక్షించుకోవాలి మనము. అంటే ఆయన వాక్యంలోనికి వచ్చేసాం, ఆయన వాక్యాన్ని మనం నమ్మాం, ఆయన వాక్యంలో నివాసం చేస్తానికి ఇష్టపడి ఆ క్రియలు చేశాం. అందుకని నా బిడ్డ అయింది, నా బిడ్డ అయ్యాడు. ఈ బిడ్డకి ఏం కావాలో భూలోకంలో జీవిస్తున్న వ్యక్తికి ఆయనకు తెలుసండి.
ప్రార్థన చేపిస్తాడు. స్తుతించడం చాలకపోతే స్తుతింపజేస్తాడు. అలాగే ఇంకా ఆయనకి మనకి అడ్డుగా ఉన్నాయి ఏనుంటే వాటిని సరిదిద్దుతూ ఉంటాడు, సమయంలో సరిచేస్తూ ఉంటాడు.